సో నామినేషన్స్ లైవ్లో స్టార్ట్ అయిపోయినాయి. సో ఈ పాయింట్స్ మనకి ఎపిసోడ్లో చూపారు, కొన్ని కట్ చేస్తే కట్ చేయవచ్చు హరితేజవి. బట్ సూపర్ పాయింట్స్ గైస్. హరితేజ ఈసారి నామినేషన్ చాలా స్మార్ట్గా, చాలా ఇంటెలిజెంట్గా నామినేషన్స్ ఈసారి ఓనోని చేసింది. అవన్నీ మీరు thumbnail అనేది చూసేసింది. బట్ ఇన్ డెప్త్ మాట్లాడదాం. ఎందుకు స్మార్ట్ అంటున్నా, ఓన్లీ ఇండైరెక్ట్ టార్గెట్ చేసింది అండ్ వాట్ హ్యాపెండ్ అనేది అంతా మాట్లాడదాం. సో ఇక్కడ మనకి యష్మి అండ్ పృథ్వీని ఇద్దరిని నామినేట్ చేసింది హరితేజ. బట్ పాయింట్స్ అయితే సూపర్బ్ గైస్. మీకు నార్మల్గా చెప్పాలంటే యష్మి ఏమన్నదంటే హరితేజ యష్మిని ఏమని నామినేట్ చేసిందంటే, యష్మి నువ్వు మణికంఠని నామినేట్ చేస్తున్నావు, ఇక సీజన్ మొత్తము నువ్వు మణికంఠనే నామినేట్ చేస్తే ఇట్ ఈస్ యువర్ సేఫ్ ప్లే. ఒక పాయింట్ సేఫ్ ప్లే. మీకు ఇంకో ఓళ్ళు లేరు, ఏమన్నా మణికంఠ మీరు నామినేషన్స్లో తిట్టుకుంటారు, మళ్ళీ పక్కకు పోయి నవ్వుకుంటా మాట్లాడుకుంటారు. మరి మీ స్ట్రాటజీయా ఏందో ఇది అర్థమవుతలే అని పాయింట్ స్టార్ట్ చేసింది. సో ఇక్కడ మణికంఠ గమ్మున అయిపోయింది. ఎందుకంటే యష్మి మణికంఠతోటి పెట్టుకుంటున్నందుకే మణికంఠ గ్రాఫ్ ఒక సైడ్ నుంచి పెరుగుతుంది. కమింగ్ టు నామినేషన్స్ దాంట్లో ఆర్గ్యుమెంట్స్, మణికంఠ మంచి పాయింట్స్ పెట్టడము, యష్మికి కౌంటర్ అటాక్ ఇవ్వడము, ఆర్గ్యుమెంట్స్ అదంతా. సో హరితేజ ఇక్కడ యష్మిని నామినేట్ చేసి చెప్తుంది, నువ్వు మణికంఠనే సీజన్ మొత్తం నామినేట్ చేస్తా అన్నట్టు ఫిక్స్ ఉండకు, ఎందుకంటే నువ్వు ఇది గేమానికి వచ్చినావు, ఒక పర్సన్ని ఇట్లా టార్గెట్ చేస్తున్నట్టు ఫోకస్ ఎక్కువ పెట్టుకోకంటే యష్మి అన్నది. ఇక యష్మి నాకు పాయింట్స్ ఉండే ఎవ్రీ వీక్ నామినేషన్, నాకు మణికంఠ నచ్చుతలేడు ఎవ్రీ వీక్ అది అంటే, ఈమెమంటుంది మళ్ళీ నచ్చకపోతే మళ్ళీ ఉట్టప్పుడు నామినేషన్స్ టైంలో ఇట్లా మీరు డ్రామాలా చేసి మళ్ళీ ఇద్దరు కలిసి మంచిగా మాట్లాడుకొని అవంతా బాగానే ఉంటుంది, ఇదేంది అని క్వశ్చన్ చేసింది. బట్ యష్మి పాయింట్స్ చేసుకుంటే యష్మికే చాలా అడ్వాంటేజ్ అనిపిస్తుంది. ఎందుకంటే మోస్ట్లీ యష్మి ఇంకా వేరే వాళ్ళని కూడా నామినేట్ చేసి గేమ్లు ఉంటే షీ క్యాన్ సస్టైన్. బట్ ఒకటే పర్సన్ని ఇలా టార్గెట్లా పెట్టుకొని ఆ పర్సన్ ఎవ్రీ వీక్ నామినేట్ సేఫ్ ప్లే ప్లస్ ఒక్క పర్సన్ పైన పాయింట్స్ పెట్టి ఒక నామినేషన్ పక్కకి, ఇక ఎట్లుంటుంది చూసిన సినిమానే చూసినట్టు పక్కా యష్మి మణికంఠనే నామినేట్ చేస్తారు అన్నట్టు. బట్ హరితేజ చెప్పిన పాయింట్స్ యష్మి కరెక్ట్గా ఆలోచించి గేమ్ ముందుకు ఆడితే వుడ్ బీ బెటర్. ఎందుకంటే మీకు ఇంకో పాయింట్ కూడా చెప్పింది హరితేజ, ఏంటంటే మీరు జర గ్రూప్ లాగా అనిపిస్తుంది కొంత, అంటే యష్మి అడిగితే ఓవర్ గ్రూప్ లాగా అనిపిస్తుంది, ఏంది గ్రూప్ అంటే, ఇప్పుడు నాకు ఇంకా కన్ఫర్మేషన్ కాలే, మీరు గ్రూప్ లాగానే ఆడతారు, ముందు కన్ఫర్మేషన్ చెప్తే కన్ఫర్మేషన్ నాకు అనిపిస్తుంది అందరి పేర్లు చెప్తా అన్నది. ద సేమ్ థింగ్ ఇక్కడ పృథ్వీకి కూడా బాగా పాయింట్స్ పెట్టింది. ఎందుకంటే పృథ్వీ గేమ్ వైజ్ అంత బెస్ట్, బట్ నువ్వు మీ ఫ్రెండ్స్ వల్ల అన్నట్టు కాకుండా మీ పక్కకున్న వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావు. ఇప్పుడు ఐఆమ్ అనే దాంట్లో స్పేస్ పెట్టడంది నీ ఇండివిజువాలిటీ నీకు ఉండాలి, అది నీకు తెలుసుకోవాలి. వేరే రోజు చెప్పి ఇది పెట్టేసి ఆడేసి జల్దీ బెల్ కొట్టేసి అంటే నీ ఆలోచన ఎక్కడ వెళ్ళిపోయింది, సెల్ఫ్ థింకింగ్ ఏడైపోయింది. ఇప్పుడు గ్రూప్ ఆడుతున్నావు, ఫ్యూచర్లో కమింగ్ డేస్లో ఇండివిజువల్ టాస్క్లు కూడా నీ ఐడియా నీ మెంటాలిటీ లేకపోతే ఎట్లా అదే పాయింట్స్ కూడా సూపర్బ్గా చెప్పింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆడ పృథ్వీ తీసుకుంటలేడా పాయింట్స్ ఇంప్రూవ్ కానీ, ఇక్కడ యష్మి తీసుకుంటారు. ఎందుకంటే నామినేషన్స్లో అట్లుంటేనే టగ్ ఆఫ్ వార్ ఉంటుంది పాయింట్స్. బట్ ఇంటెలిజెంట్ ఉంటే వీళ్ళు నామినేషన్ ప్రాసెస్ అయినాక డెఫినెట్లీ ఆలోచించి గేమ్ చేంజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హరితేజ పాయింట్స్ పెట్టడం ఎట్లుందంటే డైరెక్ట్ నాకేమనిపించింది అని చెప్పేస్తున్నా, యాజ్ అ వ్యూవర్ మీకు ఎక్కడ నెగిటివ్ అవుతుంది, ఎక్కడ పాజిటివ్ అవుతుంది. సో అక్కడ చూస్తే మణికంఠ కూడా సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే యష్మి మణికంఠతో పెట్టుకుంటే మణికంఠ ప్లస్ అది ఇండైరెక్ట్లీ హరితేజ చెప్పింది. సో దిస్ వాజ్ ద సూపర్ పాయింట్స్ హరితేజ చెప్పింది టు ఇంప్రూవ్ దిస్ టూ పీపుల్. బట్ చూద్దాం ఏమవుతుంది గేమ్. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ గైస్.